రామాలయానికి సంబంధించిన వ్యవహారంలో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని వస్తున్న ఆరోపణలపై సీబీఐతో పాటు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీబీఐతో విచారణ జరిపించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ డిమాండ్ చేశారు. రాజమహేంద్రవరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలు చేస్తూనే ఇతరులు విదేశాలకు వెళ్లొద్దని చెప్పడం విరుద్ధ ధోరణిగా ఉందన్నారు. కాజాలో చిన్నారులు సహా వేలాది మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనపై ప్రపంచ దేశాలు స్పందిస్తుంటే భారత ప్రభుత్వం మాత్రం మౌనం పాటించడం ఆందోళన కలిగిస్తుందని విమర్శించాయి. స్వతంత్ర భారతదేశం అనుసరించిన అలీన విదేశాంగ విధానానికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆరోపించారు. రావడానికి కారణం ముఖ్యంగా 3-4 అంశాలు మీ ముందు ప్రస్తావించేదానికి రావడం జరుగుతూ ఉంది. మొదటిది గోదావరి పుష్కరాలు, రెండవది భారతీయ జనతా పార్టీ పరిపాలన, మూడవది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, నాలుగవది పోలీసులు న్యాయ వ్యవస్థ, ఐదవది దళిత క్రైస్తవులు కాపులు. గోదావరి పుష్కరాలు దగ్గరలో ఉన్నాయి. నేను నిన్న వెళ్ళి చూశాను. పవిత్రమైనటువంటి గోదావరి జలాల్లో కల్మషం కనిపిస్తూ ఉంది. డ్రైనేజ్ వాటర్ కూడా వెళ్తూ ఉంది. 7,000 కోట్ల రూపాయలు ఇస్తానని రాష్ట్ర ప్రభుత్వం ప్రామిస్ చేయడం జరిగింది. నిన్న జిల్లా కలెక్టర్ గారి రివ్యూలో ఎవరన్నా ఇస్తే పెడతామన్నట్టుగా ఉంది, కానీ ప్రభుత్వం తరఫున ఇవ్వాల్సినటువంటి మరి 7,000 కోట్ల రూపాయలు ఇప్పటిదాకా నయా పైసా ఇచ్చినట్లేదు. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్య కార్యదర్శి గారిని నేను డిమాండ్ చేస్తున్నాను, వెంటనే గోదావరికి చెప్పిన మాట ప్రకారంగా మరి 7,000 కోట్ల రూపాయల్లో కనీసం 4వ భాగం అన్న ఇవ్వమని నేను డిమాండ్ చేస్తూ, ఆ డ్రైనేజ్ నీళ్లు పోవడం అనేది రేపు రాబోయేటువంటి పుష్కరాల్లో జబ్బులు వస్తాయి, జ్వరాలు వస్తాయి, కష్టాలు వస్తాయి. అంతేకాదు పోయిన పుష్కరాల్లో చాలామంది చనిపోయారు. అటువంటి వాటికి అవకాశం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నేను కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నా. రెండో విషయం, భారతీయ జనతా పార్టీ 12 ఏళ్ల పరిపాలన. 12 ఏళ్ల పరిపాలనలో అవినీతి లేదని వాళ్ళు అంటారు. అవినీతి ఫుల్గా ఉంది. అవినీతిలో ఫస్ట్ అయిపోయింది భారతీయ జనతా పార్టీ. మరి అయోధ్య రామాలయం మనందరికీ సంతోషం, మంచి పని జరిగింది. మరి రామాలయంలో మరి చాలా గొప్పగా జరిగింది. అందరూ ప్రపంచ జనాలందరూ ఇష్టపడ్డారు, మనందరం సంతోషపడ్డాం. కానీ అయోధ్య రామాలయం పేరు పెట్టి వేల కోట్ల రూపాయలు కలెక్ట్ చేశారు భారతీయ జనతా పార్టీ ప్రముఖులు. ఈ వేల కోట్ల రూపాయల్లో మొత్తం తిన్నారని చెప్పి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అంతా అనుకుంటున్నారు. ములాయం సింగ్ కొడుకు మొదలుకొని అందరూ అనుకుంటున్నారు. మరి మోడీ గారు తెలిసి తెలియనట్టుగా ఉన్నారు. నేను మోడీ గారిని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను, వెంటనే అయోధ్య నిధులపైన, అవినీతి పైన సిబిఐ ఎంక్వైరీ వేయాలి, వేసి తీరాలి. మీరు అడగొచ్చు ఎందుకయ్యా అని అనొచ్చు. టీటీడీలో చిన్న పొరపాటు జరిగిన దానికి సిబిఐ ఎంక్వైరీ చేశారు. రామాలయంలో వేల కోట్ల అవినీతి జరిగితే ఎందుకు వేయరు? మరి సిబిఐ విచారణే కాదు, మరి సుప్రీంకోర్టు పరిధిలో ఈ విచారణ జరగాలని నేను కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నా. రెండో విషయం, బయట విదేశాలకు వెళ్ళొద్దని మోడీ గారు చెప్తున్నారు, బంగారు కొనొద్దని చెప్తున్నారు. ఆయన 2 రోజులకు ఒకసారి విదేశాలకు వెళ్తున్నాడు. మరి పోయేటప్పుడు
మరి విదేశ వ్యవహారాలు కూడా చాలా అధ్వానంగా ఉన్నాయి భారతదేశ ప్రభుత్వంలో. ఏంటి మరి గాజా అనే ఒక ప్రాంతం ఉంది పాలస్తీనాలో. 20,000 మంది చిన్న బిడ్డలను చంపడం జరిగింది ఇజ్రాయెల్ అమెరికా సైన్యాలు. 20 మంది కాదు, 200 మంది కాదు, 20,000 మందిని చంపడం జరిగింది. స్కూళ్ళల్లో చదువుకుంటున్నటువంటి బిడ్డల్ని, హాస్పిటల్లో చేరినటువంటి చిన్నారులను. మరి దీనిపైన ప్రపంచ దేశాలంతా గర్హిస్తున్నాయి. మరి అందరూ చాలా తప్పు పడుతుంటే మరి ఒక్క మాట కూడా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు కానీ, మరి విదేశాంగ మంత్రి కానీ, విదేశాంగ శాఖ కానీ ఒక్క మాట కూడా చెప్పకపోవడం మరి గర్హనీయం, తప్పు. ఇది స్వతంత్ర భారతదేశ చరిత్రలో మనకు ఒక గొప్ప విదేశాంగ విధానం ఉంది. నెహ్రూ, ఇందిరాగాంధీలు, మరి పివి నరసింహారావు, మరి మన్మోహన్ సింగ్ గారు తెచ్చినటువంటి విదేశాంగ విధానం నాన్ అలైన్డ్ విధానం. అటువంటిది లేకుండా అమెరికా చేతిలో తొత్తు కావడానికి కారణం ఏంటి నరేంద్ర మోడీ గారు అని అడుగుతున్నాను నేను. మరి అంతేకాదు, యుద్ధం ప్రారంభమయ్యే 2 రోజుల ముందు మరి బెంజమిన్ నెతన్యాహుతో పోయి ముచ్చట్లాడొచ్చేవి. ఏంటి కారణం? ఏదైనా దేశ ప్రజలకు చెప్పే ధైర్యం, దమ్ముంటే చెప్పమని భారతీయ జనతా పార్టీని, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ, చంద్రబాబు నాయుడు గారు రేపో మాపో 19 సంవత్సరాలు పూర్తి చేయబోతున్నారు. మా గౌరవం మరి అభివృద్ధి 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 అంటున్నాడు. 23 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చాము అని అంటున్నాడు. నేను దాదాపుగా 23 జిల్లాలు తిరిగాను. ఎక్కడ 1 కోటి రూపాయల అభివృద్ధి కూడా కనపడటం లేదు. రాజమండ్రి సిటీలో కూడా ఎక్కడుందా అభివృద్ధి? అభివృద్ధి అనేది కనబడకుండా పోతా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. మరి నేను చంద్రబాబు నాయుడు గారికి సున్నితంగా తెలియజేస్తున్నాను, 19 సంవత్సరాల గౌరవ ముఖ్యమంత్రిగా మీరు సాధించింది ఏంటి? మీరు సాధించింది ఏదన్నా ఉంటే చెప్పమని నేను వినయంగా తెలిసిన మిత్రుణ్ణి నేను డిమాండ్ చేస్తున్నాను. న్యాయ వ్యవస్థ తర్వాత, న్యాయ వ్యవస్థ పైన నమ్మకాలు తగ్గుతున్నాయి జనాలకి. మరి పుస్తకాల్లో కూడా పెడితే ఆ చీఫ్ జస్టిస్ మరి ఆయన ఏదో మాట్లాడిన తర్వాత పుస్తకాల్లో నుంచి కూడా తీసేశారు. ఈ స్థాయికి వెళుతూ ఉంది న్యాయ వ్యవస్థ. మరి న్యాయ వ్యవస్థ నిద్రపోతుందో లేకపోతే ఆలోచిస్తూ ఉందో నాకైతే తెలియదు. నాకు విపరీతమైనటువంటి నమ్మకం ఉంది భారత న్యాయస్థానాలపైన, న్యాయ వ్యవస్థ పైన నాకు వ్యక్తిగతంగా. కానీ ప్రజల్లో అనుమానాలు ఉన్నాయి. ఏంటి అనుమానాలు? ఆదాయానికి మించిన ఆస్తుల విషయంలో, డిస్ప్రపోర్షనేట్ అసెట్స్లో జయలలితకు ఒక న్యాయం, జగన్మోహన్ రెడ్డి గారికి మరొక న్యాయం. ఏంటిది? ఒక న్యాయ వ్యవస్థ అందరికీ సమానంగా చూడాలి. జయలలితకు ఒక న్యాయం, వెంటనే టాన్సీలో ఆమె ఏదో పొరపాటు చేసిందని ఆమెకి అన్ని విధాల న్యాయ వ్యవస్థ మరి బయటకు వచ్చింది, ప్రకటించింది. మరి 16 సంవత్సరాలుగా న్యాయ వ్యవస్థ మరి మా మిత్రుడు కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో మౌనంగా ఉండడానికి కారణం ఏంటో దేశ ప్రజలు, రాష్ట్ర 5 కోట్ల మంది ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు. నిద్రపోతున్నటువంటి న్యాయ వ్యవస్థను నిద్ర లేమని నేను మరి విధేయతతో తల వంచి నేను ప్రార్థిస్తున్నా. పోలీస్ వ్యవస్థ, పోలీసులు ప్రసాదరావు అని ఒక డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఉండేవాడు. ఒక ప్యూన్ కానిస్టేబుల్ కొడుకో ఏదో చనిపోయాడు. ఆయన డీజీపీగా ఉన్నప్పుడు ఎంత హుందాగా జరిపాడు. మరి ఈరోజు పరిస్థితులు, పోలీసులు
అదేంటది? ఒక పోలీస్ ఇన్స్పెక్టరు కొట్టేదేంది, తిట్టేదేంది, కాల్చి చంపేదేంది? ఇది ఎక్కడా లేదు, వినలేదు. అది ఎక్కడనో ఆఫ్రికాలో ఏమైనా జరుగుతాయేమో నాకు తెలియదు, కానీ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో జరగడం తప్పు. జాగ్రత్తగా ఉండాలి పోలీసులు. అంతేకాదు, ఏదన్నా మాట్లాడితే మాట్లాడతారయా, ప్రజాస్వామ్యంలో తిడతారయా, తిట్టించుకోవాలయా. పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఆయన అందరూ తిట్టేవాళ్ళు. నేను సార్ ఎట్లానంటే పోన్లే తిట్టుకుంటే తిట్టుకున్నారులే అని పరిపాలిస్తూ పోయేవాడు. మన్మోహన్ సింగ్ పరిపాలన, పివి నరసింహారావు గారి పరిపాలనలు మరి ఇవన్నీ చూస్తే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసుల పరిస్థితి కొంచెం మరి కంట్రోల్లో ఉంటే బాగుంటుందని తెలియజేస్తూ, చివరిలో దళిత క్రైస్తవులు ఈ మధ్య దళితుల పైన పడ్డారు భారతీయ జనతా పార్టీ వాళ్ళు. 2 రకాలు ఉన్నాయి. దళితుల్లో 2 చేశారు, పానీలే. మరి 2 కాదు 4 అన్నారు. సరే, ఇప్పుడు దళిత క్రైస్తవులు అనేది ఒక పెద్ద విషయం జరుగుతూ ఉంది. మరి గిరిజనులు చర్చకు పోవచ్చు, వాళ్ళకి రిజర్వేషన్లో కంటిన్యూ అవుతాయి. మరి దళితులు మరి చర్చకు వెళితే వాళ్ళకి రిజర్వేషన్లు పోతాయనేది మన సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మార్గదర్శకాలు. నేను తెలియజేస్తున్నాను దళిత క్రైస్తవులకు మీ ద్వారా, ఇక్కడ ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నారు. మీరు పక్క పార్టీల్లోకి పోయి నష్టపోయారు, రండి కాంగ్రెస్ పార్టీ దగ్గరకు రండి. మీ సమస్యను మేము తీర్చగలం. దీనికి ఒకటే ఒక మార్గం, భారత రాజ్యాంగ సవరణే దీనికి మార్గం. మీరు మా వైపు రండి. నేను చెప్తున్నాను, రాజమండ్రి నుంచి భారత రాజ్యాంగాన్ని సవరణ చేసి దళిత క్రైస్తవులకు కూడా దళిత హోదా ఇచ్చే బాధ్యత చింతామోహన్ గారు నేను తీసుకుంటానని తెలియజేస్తున్నాను. 29లో రాబోయేటువంటి మార్పులు, పెను మార్పులు భారతదేశంలో రాబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా రాబోతున్నాయి. మీకు కనిపించటం లేదు, కానీ నేను గ్రామంలో కుగ్రామాలకు వెళుతున్నాను, ఇంటింటికి వెళుతున్నాను. అందరూ కాంగ్రెస్ కావాలి రావాలి అని అనుకుంటున్నారు. 2 ప్రాంతీయ పార్టీలు తమిళనాడులో లాగా కొలాప్స్ కాబోతున్నాయి. కాంగ్రెస్ ఇప్పుడు రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ రాబోతుందని తెలియజేస్తూ, చివరిలో కాపుల గురించి ఒక్క మాట చెప్పి తర్వాత మీరు ప్రశ్నించే జవాబులకి నేను జవాబు చెప్తాను. 75 సంవత్సరాలు దాటిపోయింది ఆంధ్రప్రదేశ్. ఎంతో 10-15 మంది ముఖ్యమంత్రులు వచ్చారు. ఒక్క కాపు కూడా ముఖ్యమంత్రి కాల, ఒక్క రోజు కూడా కాల. నేను చెప్తున్నాను, కాపులందరూ రండి, కాంగ్రెస్ వైపుకు రండి. మిమ్మల్ని మేము ముఖ్యమంత్రిగా చూడాలని మేము కోరుకుంటున్నాం. ఏ పార్టీ చేయలేదు మిమ్మల్ని. నేను చెప్తున్నాను, అటు వైసీపీ చేయలేదు, ఇటు టీడీపీ చేయలేదు. వాళ్ళు వాళ్ళ బిడ్డలనే చేసుకుంటారు. మరి మేము చెప్తున్నాం, కాపులు మా వైపు రండి, ఖచ్చితంగా మిమ్మల్ని రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చూడాలన్న ఆశ మాకుందని తెలియజేస్తూ, ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నాం. అయ్యా, ఆ విషయం ఆయన్నే అడగండి. ఎవరైనా మా పార్టీలోకి వస్తే తప్పనిసరిగా చేస్తాం. అయ్యా, నాకేం అబ్జెక్షన్ లేదు. మేము ఖచ్చితంగా అవినీతికి మేము దూరం, అవినీతిని మేము సహించాం. ప్రతి దానికి, అవినీతి పైన ప్రతి దానికి మేము రెడీ. చాలా మంచి ప్రశ్న వేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అయ్యా, చంద్రబాబు నాయుడు గారి పైన ఆయన పరిపాలన దాదాపు రేపో మాపో 19 ఏళ్ళు పూర్తి చేయబోతున్నాడు. ఆయన సాధించింది ఏమీ లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఏం చేశాడు? ఎవరినైనా అడిగితే కూడా ఆడవాళ్ళని పోయి వెలుగు వాళ్ళు ఉన్నారు,
డోక్రా మహిళలు నడితే చాలా కోపంగా ఉన్నారు. జిల్లాల్లో కూడా ఆయన పైన చాలా విరక్తి ఉంది. ఈరోజు విపరీతమైనటువంటి పేదరికం కనిపిస్తూ ఉంది. నిరుద్యోగులు నిరాశతో మరి కన్నీటితో ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, ఒక్క ఛాన్స్ అన్నాడు. ఆ ఒక్క ఛాన్స్ ప్రజలు ఇచ్చేశారు. మరి వాళ్ళ తండ్రి పేరు పెట్టుకొని సంపాదించాడు. అది పక్కన పెడదాం. ఆయన జాగ్రత్తగా ఉండాలి. మరి ఆయన కూడా పప్పులో కాలేసాడని అందరూ అనుకుంటున్నారు, నేను అంటం లేదు. మరి ఆయన పైన కూడా నమ్మకం పూర్తిగా ప్రజల్లో పోయింది. ఒక 4-5 మాత్రం మరి డూమ్ ఢామ్ అంటున్నారు, ప్రతిరోజు ఛానల్స్లో కనిపిస్తున్నారు. కానీ ప్రజల్లో మరి జగన్మోహన్ రెడ్డి పైన ప్రేమ తగ్గిపోయింది. కాంగ్రెస్ వైపు అందరూ చూస్తున్నారు, మీరే మేలు, మీరే మేలు, మీరు రండి అని. ఒకప్పుడు 10-12 ఏళ్ళ నాడు జనాల దగ్గర పోతే నా పైన ఉమ్మేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చారిన వాళ్ళు మీరు రండి, తిరగండి, ఇంకా మీ వాళ్ళు కూడా ఎక్కువ మంది తిరిగితే బాగుంటుంది అన్నది ఆలోచన ఈరోజు. ఇది ప్రజానాడి. తటస్థులైన నాయకులు చాలా మంది కాంగ్రెస్ పార్టీ నుంచి బయట ఉన్నారండి. మాజీ ఎంపీ ఉండరు అరుణ్ కుమార్ గారిని, హర్ష్ కుమార్ గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా యాక్టివ్గా లేరు. ఆయన యాక్టివిజన్ చేస్తారు కానీ పార్టీ తరఫున ఏం చేయట్లేదు. అటువంటి నాయకులందరినీ కలిపి మీరు ముందుకెళ్ళి ఆలోచన చేస్తున్నారా? నేను వచ్చిందే రాజమండ్రికి, అందుకు మీకు తెలియదు. నేను రాత్రిపూట 8 నుంచి 9 దాకా ప్రతి నాయకుడితో మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఇంకా నమ్మకం కలగగానే పెద్ద క్యూ లైన్లు వస్తాయి. అది చివరి సంవత్సరంలో ఉండొచ్చు. ఇప్పుడే రమ్మంటే కూడా అయ్యా ప్రతిరోజు ఎక్కడో మాకు మీ గ్రూపులో చూస్తున్నాం కనబడుతున్నారు. అలాగే యాక్టివ్గా ఉన్న నాయకులు ఎవరున్నారు? అది అయ్యా ఇప్పుడు ఈ విధంగా నేను 1978లో చూశాను. బ్రహ్మానంద రెడ్డి గారు కాంగ్రెస్ పెట్టినప్పుడు జనాలు ఎవరు లేరు ఆ రోజు. మరి జనాలు ఖచ్చితంగా వస్తారు. తిరగడం అని అంటే వాళ్ళకి ఎన్నో సమస్యలు ఉన్నాయి. కొంతమందికి భూమి సమస్యలు ఉన్నాయి, కొంతమందికి పోలీస్ సమస్యలు ఉన్నాయి, కొంతమందికి ఇంకేదో సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలలో వాళ్ళకి ధైర్యం ధీమా రావటం లేదు ముందుకు వచ్చేదానికి. ఇది కారణం. వస్తారు, అందరూ వస్తారు. వద్దంటే మీ సిఫారసులు తీసుకొని కూడా వస్తారు.